ఫ్రెండ్స్ చాలా మంది మన మిత్రులు అడుగుతున్నారు, ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో గ్రూప్ 4 కంపల్సరీ ఉంటుంది కదా సార్, కొంచెం గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే డిఫికల్ట్, తక్కువ సమయంలో గ్రూప్ 4 ఈజీగా జాబ్ కొట్టచ్చు కాబట్టి దీనికి ప్రిపేర్ అయ్యే విధానము, అసలు ఎవరు ఎలిజిబుల్, దీనికి కంపల్సరీగా టైప్ రైటింగ్ అనేది రావాలా వద్దా, అసలు ఈ గ్రూప్ 4 అంటే ఏంటిది, దీంట్లో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి అనేది చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో చాలా క్లియర్గా క్లుప్తంగా సిలబస్తో సహా చెప్తున్నా. వీడియో కాస్త లేట్ అయితే లేట్ కావచ్చు, స్పీడ్ చెప్తా, ఎందుకంటే చాలా ఎనాలిసిస్ చేయాలి. గతంలో వచ్చిన నోటిఫికేషన్స్, తర్వాత అక్కడ జరిగినటువంటి సబ్జెక్టులు అన్ని గురించి చెప్పాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఓకే చూద్దాం. రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోలా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి ఇంతకుముందు మనకి గ్రూప్ 4 నోటిఫికేషన్ గతంలో వచ్చింది, ఇప్పుడు కూడా గ్రూప్ 4 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కదా. అయితే ఈ గ్రూప్ 4కి సంబంధించిన మన నోటిఫికేషన్ చూస్తే ఇప్పుడు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంతకుముందు మనకంటే ఇక్కడ గ్రూప్ 4 సర్వీస్ మనకు కనబడుతున్నది 2018 జూన్ 2వ తేదీ నోడు రిలీజ్ అయినటువంటి, ఓకేనా, ఈ నోటిఫికేషన్ నెంబర్ 10/2018లో వచ్చినటువంటి దీని ప్రకారం ఒకసారి మనము ఈ నోటిఫికేషన్ని చూద్దాం. అంటే అప్పుడు మనకు వాళ్ళు ఏమేమి ఇచ్చారు, ఎలిజిబిలిటీ ఏముండే. ఇప్పుడు టైప్ రైటింగ్ అనేది చాలా మందికి ఒక డౌట్గా ఉండిపోయింది. టైప్ రైటింగ్ రాదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటిది, లేదు టెక్నికల్ టీచర్ టెక్నికల్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం ఉంటుందా, టెక్నికల్ సర్టిఫికేట్ ఈ టైపింగ్ అవసరం ఉంటుందా, లేదు డిగ్రీలో కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలిజిబులా, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎలిజిబులా, తర్వాత కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏదైనా బయట ఇన్స్టిట్యూట్లో పీజీడీసీఏ లాంటి కోర్సుకు సంబంధించి తీసుకుంటే సరిపోతుందా, అసలు ఇదంటే ఏంటిది, ముందుగా ఎలిజిబిలిటీస్ చూసుకొని తర్వాత మనం సిలబస్లోకి తీసుకుందాం. ఎందుకంటే ఒకవేళ ఇందులో టైప్ రైటింగ్ కంపల్సరీ కావాలన్నాను అనుకోండి, మీరు ఇమీడియట్గా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు టైప్ రైటింగ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు టీఎస్పీఎస్సీ మన యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మనం దానికే వెళ్దాం. ఇక్కడ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నెంబర్, ఓకేనా, అదే కదా గ్రూప్ 4 సర్వీసెస్లో మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ ఏవైతే జాబ్లు ఉన్నాయో దీంట్లో అంటే ఈ గ్రూప్ 4లో ఏమేమి ఉంటాయి కామన్గా అంటే సీనియర్ స్టెనో ఉంటుంది, టైపిస్ట్ ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది, ఓకేనా, మళ్ళీ టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్స్, స్టెనో, కామన్గా సీనియర్ అసిస్టెంట్ కూడా ఇందులో ఉన్నది. ఇది ఒకసారి ఇచ్చినటువంటి నోటిఫికేషన్, ఆల్మోస్ట్ 1521 పోస్టులు ఇవి దీంట్లో ఒకసారి వచ్చిన నోటిఫికేషన్. అట్లాగే అంటే ఇది ఎప్పుడు మనకి దీంట్లో వచ్చిన నోటిఫికేషన్, డైరెక్ట్గా గ్రూప్ 4లో వచ్చిన నోటిఫికేషన్. అట్లాగే ఇంకొకసారి కూడా ఇదే నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చారు. ఇది దేనికి సంబంధించిందంటే జూనియర్ అసిస్టెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది కూడా ఈ గ్రూప్ 4 కేటగిరీలో ఇచ్చిన నోటిఫికేషనే. అట్లాగే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది మన దగ్గర, ఇది వచ్చేసి దీంట్లో ఇచ్చారు. ఇది మన నోటిఫికేషన్ దట్ జనరల్ రిక్రూట్మెంట్, ఇందాక మనం చూసినటువంటిది ఇదే, రైట్. ఇంకొకటి కూడా ఉంది తెలంగాణలో, రైట్. సో జూనియర్ అసిస్టెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ కార్పొరేషన్ది ఒకటి ఇచ్చేసి, తర్వాత ఇంకొక పోస్ట్ కూడా ఒకటి దీని మీద తీయడం జరిగింది. అయితే సరే, ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఉన్నటువంటి ఒక రెండు నోటిఫికేషన్ ఒకసారి మనం చూద్దాం. కామన్గా ఇవన్నీ స్టేనో అన్న జూనియర్ అసిస్టెంట్ అన్న ఏదైనా కానీ గ్రూప్ 4లో కామన్గా ఉండే పోస్టులలో మాత్రం టైపింగ్ అనేది ఉంటుంది అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఓకేనా, రైట్. ఒకసారి ఎలిజిబిలిటీ చూద్దాం. మామూలుగా మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ కానీ ఎల్ఈసి అంటారు కదా, ఓకేనా, ఈ లోయర్ గ్రేడ్ డివిజనల్ క్లర్క్ కానివ్వండి, యూడీసీ, సో ఇలాంటి వాటికి ఏదైనా గ్రూప్ 4లో ఉండేదానికి ఖచ్చితంగా ఎనీ డిగ్రీ ఉండాలి. ఓకే, సో ఎనీ డిగ్రీ ఉన్న తర్వాత అంటే ఇది రెగ్యులర్ అయినా పర్లేదు, డిస్టెన్స్ అయినా పర్లేదు, కానీ డిస్టెన్స్కి ఆ స్టేట్ గుర్తింపు ఉండాలి, ప్లస్ దీనికి యూజీసీ గుర్తింపు ఉండాలి. తర్వాత ఇది ఉన్న తర్వాత దీంతో పాటు మస్ట్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ ఇన్ ది గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ కంపల్సరీగా ఉండాలి. చాలామందికి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే మనకి చాలా వరకు తెలియదు. కామన్గా మన పని మనం చేసుకుంటూ పోతాం. ఎప్పుడైతే ఒక నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే ఆధారగారబ్బగా మనం పడేసి గ్రూప్ 4 వస్తుంది కదా అంటాం. ఎప్పుడైతే టైపింగ్ అని ఉందనుకోండి, అయ్యో టైపింగ్ కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఖాళీ ఉన్న సమయంలో ఎప్పుడైనా ఒకసారి మనం 6 నెలలకు ఒకసారి వచ్చేటువంటి నోటిఫికేషన్ ఇది, ఓకేనా, లేదు 6 మంత్కి ఒకసారి రాకపోయినా కానీ మనకు డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి సంబంధించి కూడా ఒకటి ఉంది. అంటే ఈ టెక్నికల్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ వచ్చేసి మనకి కొన్ని అఫిలియేటెడ్ కాలేజెస్, అఫిలియేటెడ్ టెక్నికల్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఒకసారి మీరు దీని గురించి కావాలనుకుంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ, ఇందులోకి మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ స్టూడెంట్ సర్వీసెస్కి వచ్చేసి ఈ స్టూడెంట్ సర్వీసెస్లో ఇక్కడ చూడండి TWSH అని ఉంది, ఓకేనా, ఈ TWSH, ఓకేనా. సో ఇది టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హార్ట్ రైటింగ్ అని అర్థం.
ఇక్కడికి వచ్చేసి దీన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ సపోజ్ కోర్సు, ఏ కోర్సు మనకి ఇక్కడ కావాల్సింది టైప్ రైటింగ్ అనుకోండి. టైప్ రైటింగ్ ఇది ఇంగ్లీష్లో కావాలా, తెలుగులో కావాలా? తెలుగు కంపల్సరీ కావాలి కాబట్టి తెలుగు. ఓకేనా, రైట్. ఈ తర్వాత వీళ్ళు మొత్తం 3 రకాలుగా ఉంటాయండి. ఏంటంటే టైప్ రైటింగ్ ఇంగ్లీష్ జూనియర్ అనేది 25 వర్డ్స్ ఫర్ మినిట్ అనేది ఉంటుంది. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ 30 వర్డ్స్ ఫర్ మినిట్ అని ఉంటుంది. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్, లోయర్ తర్వాత హయ్యర్ ఉంటుంది, ఇది 45 వర్డ్స్ ఫర్ మినిట్. ఆ తర్వాత టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హై స్పీడ్ అని ఉంటుంది. ముందుగా మనం డైరెక్ట్గా జాయిన్ అయ్యేది ఈ లోయర్లో జాయిన్ అవ్వచ్చు. లోయర్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ హయ్యర్ జాయిన్ కావచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఉద్యోగానికి ఏం ఎలిజిబుల్ అంటే ఓన్లీ లోయర్ ఉన్నా కానీ సరిపోతుంది ఇలా. సో ఇవి మనకు ఉండేటువంటి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇది నేను ఓకే ఇక్కడ జాయిన్ అయితే ఎక్కడ ఉంటాయి ఈ కాలేజీలు, ఎక్కడ ఉంటాయి దీనికంటే మీకు అఫిలియేటెడ్ కాలేజెస్ అని ఇక్కడ కనబడతా ఉన్నది, రైట్. అంటే ఈ కోర్సులకు సంబంధించి మీ ఏరియాలో ఈ కోర్సు అందించే ఇన్స్టిట్యూట్లు ఎక్కడున్నాయో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు, రైట్. ఇది నేను అందించే ప్రయత్నం చేస్తాను మీకు. అంటే మీకు అఫిలియేటెడ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు దీన్ని అఫిలియేషన్లో డైరెక్ట్గా పోయి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అప్పుడు అక్కడ సంబంధిత ఫీజు ఏదైతే ఉందో అది మీరు ఫీజు కట్టేసేసేసి ఎంచక్క వెళ్ళిపోవచ్చు. ఓకే. సో అఫిలియేటెడ్ కాలేజెస్ లిస్ట్ నేను ఇప్పుడు మీ ముందు చూపిస్తాను. దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 333 కాలేజీలు మనకు అవైలబుల్లో ఉన్నాయండి. ఈ కాలేజీలలో మీరు ఎక్కడైనా కానీ ఈ కోర్సు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 300 కాలేజెస్ మనకు ఇన్స్టిట్యూట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది మీరు దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, లింక్ ఇవ్వగానే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూసుకోండి 313 ఉన్నాయండి. ఇందులో మీ ఏరియాని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ పెద్దపల్లిలో ఎక్కడ ఉంది, రంగారెడ్డిలో ఎక్కడ ఉంది, ఓకేనా, అయ్యప్ప టెంపుల్ నల్గొండ, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఇలా. సో ఇక్కడ నిర్మల్ ఖానాపూర్లో కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఖానాపూర్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మల్ ఏరియాలో అని చెప్పేసి ఇలా మీరు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఇవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు ఇవ్వచ్చు. అయితే ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఇస్తారు. అది టైప్ దాని మీద ఓల్డ్ మెషిన్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు కంప్యూటర్ ద్వారా కూడా ఇస్తున్నారు. ఇది ఒక ప్రాసెస్. అంటే ఇది నోటిఫికేషన్ ఉన్నప్పుడే మనం పోయి జాయిన్ అవ్వాలి టైప్ రైటర్లో. ఒకవేళ ఇట్లా కాదు అనుకుంటే రెండో ప్రాసెస్ ఏంటంటే మీకు దీంట్లోనే CCIC అనే ఒక కోర్స్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే దీనికి రికగ్నైజ్డ్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూట్లలో ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అప్పుడే మనం పోవాలనే సిస్టమ్ లేదు ఇక్కడ. ఓకేనా. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక 13 మాత్రం అవైలబుల్ ఉన్నాయి. నేను తర్వాత చెప్తాను. ముందు గ్రూప్ 4 గురించి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి వస్తాను. సో మీరు చూస్తుండే ఉండండి, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఏమన్నాడో ఇప్పుడు మనం చూసినాం. అంటే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ టైప్ రైటింగ్ కంపల్సరీగా ఉండాలి. అంటే టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఏం చెప్తుండ్రు, టైప్ రిటర్న్ బై దట్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ద రిలవెంట్ కంపల్సరీగా లాంగ్వేజెస్. అంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, కంపల్సరీగా ఇందులో మనం ఉండగలగాలి. తర్వాత దీంతో పాటు ఇది అంటే టైప్ రైటింగ్తో పాటు షార్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా ఉండాలంటున్నాడు. దేనికి అంటే ముఖ్యంగా ఈ స్టెనోకి. సరే మనకు స్టెనో నోటిఫికేషన్ వద్దు అనుకుందాం, ఎక్కడికి వద్దాం మరి మనం టైపిస్ట్కి వద్దాం. టైపిస్ట్లో ఏమంటున్నాడు, సేమ్ ఏంటిది ఎనీ డిగ్రీ ఉండాలి. డిగ్రీ తర్వాత కంపల్సరీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇది హయ్యర్ అయితే ఉండాలి. ఓకేనా. దీనికి ఇక్కడ స్టెనో కానీ ఇంకా టైపిస్ట్కి సంబంధించి రెండోది ఇక్కడ మనకి ఏదైతే అడిగిండో ఏది రెండో ప్లేస్లో అడిగాడు కదా ఇది. సో టెక్నికల్ అనేది షార్ట్ హ్యాండ్ అనేది దీనికి అవసరం లేదు. స్టార్ట్ హ్యాండ్ అనేది స్టెనోకి అవసరం ఉంది, బట్ టైపిస్ట్లకి ఇది అవసరం అడగలేదు ఇక్కడ. ఓకేనా. తర్వాత టైప్ రైటింగ్ క్వాలిఫికేషన్ ఇన్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ బిసైడ్స్ ద క్వాలిఫికేషన్ మెన్సైడ్ ఐటమ్స్ అండ్ అబౌవ్ దట్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒకవేళ కంపల్సరీ డిగ్రీ అయి ఉండాలి, హయ్యర్ పాస్ అయితే మంచిది. ఒకవేళ హయ్యర్ అవైలబుల్లో లేనప్పుడు లోయర్తో కూడా అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి నిబంధన. ఓకేనా. సో తెలుగు టైప్ రైటింగ్ రావాలి. ఇక్కడ చూడండి. సో ఇఫ్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విత్ ద తెలుగు or typewriting qualifications are not available for the appointment of the typist candidates with English, typewriting qualification may be appointed. అక్కడ లేనప్పుడు చేస్తారు. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ ఇవి రెండు మనం నేర్చుకోగలగాలి. ఓకేనా. దీనికి సంబంధించినటువంటిది. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అండి. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లోకి ఏమున్నాయి, మస్ట్ హ్యావ్ దట్ బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీ అడిగాడు. ఓకేనా. ఈ అంటే జూనియర్ అసిస్టెంట్లో టైప్ లేనటువంటిది. అంటే జూనియర్ అసిస్టెంట్లో మన 2 రకాలు ఉంటాయి. టైపింగ్ ఉన్న ఇంకా టైపింగ్ ఉండాలి. టైపింగ్ లేనటువంటిది అంటే గ్రూప్ 4లో ఉండే ఉద్యోగాలే ఇవన్నీ. ఇందులో టైప్తో ఉండే జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది, టైప్ లేనటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడు టైప్ లేనటువంటి జూనియర్ అసిస్టెంట్ దీనికి ఏంది, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి ఎలాంటి టైప్ అయితే అడగలేదు. ఓకేనా. కానీ ఉద్యోగాలు ఎక్కువ టైప్ ఉన్న దాంట్లో అడుగుతాడు. ఇది మనం అయితే చూసుకోవాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే 44 ఉంది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా 5 పెంచేశాడు. అందరికీ 5 పెరిగిపోయింది. సో ఇక ఏజ్ గురించి మీకు ఇబ్బంది అవసరం లేదు. అంటే 3 years ఆ గవర్నమెంట్ ఉద్యోగాలకు వస్తే మళ్ళీ 5 సంవత్సరాలు పెంచడం ఇవన్నీ కామన్గా మీకు తెలిసిందే. మొన్న జియో రిలీజ్ అయిన దాని ప్రకారం. అయితే సార్ మరి సిలబస్ ఏముంటుంది,
సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్ సిస్టమ్. తర్వాత మనకి ఈ గ్రూప్ 4 సిలబస్ ఏముంటుంది. సో గ్రూప్ 4 సిలబస్ని మనం ఒకసారి చూస్తే, పరీక్ష బట్టి చూస్తే మనకు సైట్ అంటే TSPSC ఇచ్చినటువంటి దాన్ని ఒకసారి మనం చూద్దాం. సో ఆ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ దట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 4 సర్వీసెస్లో వీళ్ళు ఇచ్చిన సిలబస్ని మనం చూస్తే ఇందులో కామన్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్ అని ఒకటి తీసుకున్నాడు. నెక్స్ట్ సెక్రటరీ లైబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 అని ఇచ్చేసాడు. ఓవరాల్గా మనకి ఇక్కడ 2 పేపర్లు, పేపర్ 1 పేపర్ 2 అండ్ నో నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వలేడు. ఇక్కడ ఇది ఒక టైం మనకు కూడా 150 మినిట్స్ 1.5 అవర్లో రాసేయాలి. 300 మార్క్స్కి ఉంటుంది ఇంటర్వ్యూ, ఇది ఏం లేదు. ఓకేనా, రైట్. ద క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ బోత్ మీడియా, ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకేనా, రెండిట్లో ఉంటుంది, జూనియర్ స్టడీకి సంబంధించింది దాంట్లో. తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు అంటే కామన్గా అయితే పేపర్ 1లో ఉండే టాపిక్స్ ఇచ్చాడు, పేపర్ 2లో ఉండే టాపిక్స్ ఇచ్చాడు. అంటే సింపుల్గా పేపర్ 1లో జనరల్ స్టడీస్ పేపర్ కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ సింపుల్గా ఇచ్చేసాడు. డైరెక్ట్ ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, కాంపిటీషన్ ఇచ్చాడు. వీడికి ఇది క్లోజ్ చేశాడు TSPSCలో. కానీ నోటిఫికేషన్లో ఇచ్చింది మాత్రం చాలా క్లియర్గా డెప్త్గా మెన్షన్ చేశారు ఈ వచ్చినటువంటి నోటిఫికేషన్లో. అంటే సబ్ టాపిక్స్ కూడా ఇచ్చారు. సపోజ్ ఇప్పుడు మనం ఈ గ్రూప్ 4 పోయిన సంవత్సరం ఉన్నటువంటి లాస్ట్ నోటిఫికేషన్ని మనం డెప్త్గా చూస్తే సిలబస్ ఏ రకంగా ఇచ్చారనేది మనం చూడగలిగితే, రైట్, ఇక్కడ అయిపోయింది. చాలా స్పీడ్గా సిలబస్లో ఏమేమి మెన్షన్ చేశారంటే ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇది ఖాళీల వివరాలు ఇక్కడ ఇచ్చాడు. ఇది మనకి ఇప్పుడు అవసరం చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది. మొన్ననే దాదాపు అంటే 2000 కంటే ఎక్కువ పోస్టుల రిక్రూట్మెంట్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ వైజ్ ఉండేటువంటి పోస్టులు మళ్ళీ జెండర్ వైజ్ ఇచ్చినట్టు. ఇప్పుడు మనం డైరెక్ట్ సిలబస్కి వచ్చేద్దాం. సో సర్వీసెస్లో ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇందాక మనం చూసినట్టుగా జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ స్టడీస్ లాంటిది 150 150 మినిట్స్ 150 మార్క్స్. తర్వాత సెక్రటరీ లైబిలిటీ కూడా 150 మినిట్స్ 150 మార్క్స్. ఇక్కడ ఓవరాల్గా 300 ఇచ్చాడు. ఇప్పుడు బోత్ ఆఫ్ దీస్ పేపర్స్ ద మీడియం ఆఫ్ దట్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ఈవెన్ ఉర్దూలో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్తో పాటు ఉర్దూ ఉంటుంది, ఇంగ్లీష్తో పాటు తెలుగు ఉంటుంది. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటే అది. సిలబస్ విషయంలో మనం తీసుకున్నట్టయితే సో పేపర్ 1 ఏదైతే మనం జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ అంటున్నామో ఇందులో 150 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఇది కంప్లీట్గా. ఓకేనా, నో నెగిటివ్ మార్క్స్ వన్స్ అగైన్. సో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్. ఓకేనా, అంటే ఎవ్రీడే లైఫ్లో ఉండేటువంటి జనరల్ సైన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ జాగ్రఫీ, ఎకనామిక్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సాలియంట్ ఫీచర్స్, భారతదేశ రాజ్యాంగము దాని యొక్క ఫీచర్స్. నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ద ఫోకస్ ఆన్ దట్ ఇండియన్ నేషనల్ మూమెంట్. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ సాంఘిక సాంస్కృతిక దీనికి సంబంధించినటువంటి ఓకేనా వారసత్వం అవన్నీ. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రవేశాలు ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టింది అలాంటివి అడగవచ్చు. సపోజ్ కాళేశ్వర ప్రాజెక్టు దేన్ని ఉద్దేశించిందనో, కాళేశ్వర ప్రాజెక్టు ఏ రోజు నాడు ఓపెనింగ్ అయిందనో, దళిత బంధు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేత ఎన్ని వేల కోట్లు దీనికి పలానా అకాడమిక్ ఎన్ని కేటాయించారనో, లేదా ఏ రోజు ఎక్కడ ముఖ్యమంత్రి ప్రారంభించారనో, దీన్ని ఎవరు మొదటిసారిగా తీసుకున్నారో, ఇలాంటి క్వశ్చన్స్ దీంట్లో అడగవచ్చు. ఓకేనా. తర్వాత పేపర్ 2 ఉంది కదా మనకి. ఇక పేపర్ 2 విషయంలో అయితే సెక్రటరీ ఎబిలిటీస్లో ఇప్పుడు ఇందాక మనకు సైట్ ఇచ్చిందంటే ఓన్లీ అక్కడ మెంటల్ ఎబిలిటీ అని మాత్రం ఇచ్చేసాడు. ఇక్కడ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. ఓకే, నెక్స్ట్ కాంప్రహెన్షన్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 150 మార్క్స్లో ఇంగ్లీష్ ఒక 25 నుండి 30 మార్కులు మనం అనుకోవాలి. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్సెస్ విత్ ఇంప్రూవ్మెంట్ ఎనాలిసింగ్ ప్యాసేజ్, ఇది కూడా ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీస్, కొంచెం మ్యాథ్స్ టచ్ అవుతుంది కానీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి పెద్దగా ఇబ్బంది అయితే కాదు. ఓకేనా, ఇది చూసుకుందాం. ఇది వీటితో పాటుగా ఓకేనా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఇందాక మనం చూసినాం కదా ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వితౌట్ టైపు లేనటువంటి ఉద్యోగాలకు దీంతో డైరెక్ట్గా ఇచ్చేస్తారు. కానీ కొన్నిటికి మనకు టైప్ ఉన్నటువంటి దానికి ఓకేనా చూడండి ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ ద యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్, కంపల్సరీగా దీనికి ఆఫీస్ ఆటోమేషన్ అనేది మనకు ఉండగలగాలి ఇక్కడ చెప్తున్నాడు. అంటే దీని మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ మనకు. అంటే ఆఫీస్ ఆటోమేషన్ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటే బెటర్, బయట దొరుకుతుంది. బయట అంటే ముఖ్యంగా దీనికి ఇందాక నేను చెప్పిన టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి నేను క్లియర్గా ఇస్తాను. అందులో సపరేట్ వీడియో చేస్తాను, లేకపోతే ఎందుకంటే ఇది చాలా ఆలస్యం అవుతుంది. అందులో నేను క్లియర్ చేస్తాను. అంటే ఈ ఉద్యోగాలలో మనం ఉద్యోగం రావాలంటే కంపల్సరీ ఆఫీస్ ఆటోమేషన్ అనేది నేర్చుకోవాలి. ఈ ఆఫీస్ ఆటోమేషన్ అనేది ఎక్కడ నేర్పుతారు, ఏ
ఇన్స్టిట్యూట్స్ మనకు రికగ్నైజ్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇందులోనే ఆఫీస్ ఆటోమేషన్ కోర్స్ ఉంటుందండి. ఓకేనా, అంటే ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సెస్ దాంట్లోనే ఆఫీస్ ఆటోమేషన్ ఉన్నది. దీంట్లో మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్, దీంట్లో ఆఫీస్ ఆటోమేషన్లో ఏమేమి ఉన్నాయి, దీనికి ఇక్కడ ఉన్నటువంటి కోర్సులలో ఈ గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవి అనేది నేను మీకు ఇంకొక సపరేట్ వీడియో చేస్తా. సో ఇప్పుడైతే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఫాస్ట్ చెప్పుకుంటూ వస్తున్నా. ఆఫీస్ ఆటోమేషన్లో ముఖ్యంగా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆటోమేషన్, ఓకే, విత్ ద యూజెస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ ఏవైతే ఉన్నాయో దీనిపైన ఒక 30 మినిట్స్కి, ఓకేనా, 30 మినిట్స్లో 50 మార్క్స్తో ఉండేటువంటి ఒక క్వశ్చన్ పేపర్ మనకు పెడతాడు. దీంట్లో ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 15 మార్క్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే బీసీలకేమో 17.5 వస్తే ఎలిజిబుల్, ఆ తర్వాత ఓసీలు అయితేనేమో 20 వస్తే ఎలిజిబుల్. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఫాస్ట్ మార్కుల మందని చూడొద్దు, ఎక్కువ వచ్చినట్టే చూసుకోగలగాలి. ఓకేనా, సరే. ఇప్పుడు ఫైనల్గా మనకి ఈ ఆఫీస్ ఆటోమేషన్ అనేటువంటి పేపర్లో ఏమేమి ఉంటాయి, కామన్ ఇది అందరికీ ఉంటుందండి. అంటే వాళ్ళు టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా, అంటే కంప్యూటర్ బేస్డ్తో ఉండేటి అయినా నాన్ కంప్యూటర్ కంపల్సరీ మనకు రావాల్సిందే. ఇందులో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే, సో ఇక్కడ టైపింగ్ ఏ లెటర్ కానీ ప్యాసేజ్ పారాగ్రాఫ్ అబౌట్ 100 to 150 వర్డ్స్ ఎంఎస్ వర్డ్లో రావాలి. ఓకేనా, దీనికి ఒక 20 మార్కులు ఇస్తాడు. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ దట్ ఏంటిది టేబుల్ గ్రాఫ్స్ ఎంఎస్ ఎక్సెల్, అంటే ఎంఎస్ వర్డ్ రావాలి, ఎంఎస్ ఎక్సెల్ కూడా రావాలి. దీంతో పాటుగా పవర్ పాయింట్, ఓకేనా, దీంట్లో ప్రిపరేషన్ ఆఫ్ ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, స్లైడ్స్ ఇది రావాలి. ఆ తర్వాత డిస్ప్లేయింగ్ దట్ కంటెంట్ ఆఫ్ దట్ ఈమెయిల్, సో ఈమెయిల్ సెలెక్ట్ చేయడమేనా, ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లోకి మనం వెళ్తున్నాం అన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో జరిగే పని మొత్తం కూడా ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తక్కువ ఉన్నా కానీ ఈమెయిల్స్, ఇవి మినిమం బేసిక్స్ అయితే మనకు రావాలి. కాబట్టి ఈ 50 మార్క్స్కి ఇది మనకు ఉంటుంది. అంటే నువ్వు ఈ జస్ట్ ఒకసారి పాస్ అయితే అయిపోద్ది కదా, నేను ఎస్సీ రిజర్వేషన్లో నాకు 15 అయితే సరిపోతుంది కదా అంటే మనం ఉండొద్దు. ఓకేనా, రైట్. సో ఇది అయితే ఇది మీకు ఎగ్జామ్కి ఈ సిలబస్ ఎట్లొస్తుంది అని మీకు మార్క్ టెస్ట్గా చేసుకోవాలంటే కూడా మనకి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే మనకు మార్క్ టెస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారండి. దీంట్లోనే ఉన్నది. జస్ట్ ఇక్కడ మీరు మోర్లోకి వచ్చిన తర్వాత, ఓకేనా, దీంట్లోనే మార్క్ టెస్ట్ అంటే ఒకటి మనకు కనబడుతుంది కోర్సెస్లో కూడా. నేను చూసినాను, ఇప్పుడు కనిపించట్లేదు, మీరు చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా మార్క్ టెస్ట్ అని ఉండే, నేను ఇందాక వెళ్ళి కూడా ఒక 2-3 టెస్టులు రాసే ప్రయత్నం కూడా చేసిన. అందులో జస్ట్ మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వకపోయినా కానీ డైరెక్ట్గా మీరు మార్క్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా, హౌ టు రిజిస్టర్ ఇక్కడ వచ్చేసింది. ఈ మీరు చూసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట, రైట్. ఈ మార్క్ టెస్ట్ ఎగ్జామ్ రాసుకుంటే అందులో మీకు తెలిసిపోతుంది అంటే ఏ రకంగా అడుగుతారు క్వశ్చన్ పేపర్ అనేది టెక్నికల్ బోర్డు వాళ్ళు, రైట్. సో ఇది. దీని తర్వాత ఇంకేమైనా అడిగాడా అంటే ద క్యాండిడేట్ షల్ బి గివెన్ ద టెక్స్ట్ మెథడ్ ద క్వశ్చన్ పేపర్ ఇస్తే దాన్ని చేయగలగాలి. సో గ్రూప్ 4తో అనగానే మనందరము వెంటబడి నేర్చుకుంటాం. దీంట్లో మళ్ళీ ఎంఎస్ వర్డ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే, సో అండు రీడు అనేది తెలవాలి, మూవింగ్ కాపీ లేదా పేస్టులు చేయడం కానివ్వండి, క్యారెక్టర్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఫార్మేషన్, ఓకేనా. సో పేజ్ ఫార్మేషన్, ఫైండింగ్ ద రిప్లేస్ ఆఫ్ ద టెక్స్ట్, బుక్స్ బాక్స్, ఇవన్నీ కొంచెం తెలిసి ఉండాలి. ప్రింట్ రివ్యూ, డైలాగ్ బాక్స్, విట్స్ అండ్ క్రియేట్ ద మెయిన్ డాక్యుమెంట్, డేటా మర్జింగ్ తెలిసి ఉండాలి. ఇవంతా ఆల్మోస్ట్ ఎంఎస్ ఆఫీస్ సంబంధించినవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇక ఎక్సెల్ విషయంలో తీసుకుంటే ఎడిటింగ్ ద డేటా, వర్క్షీట్ తయారు చేయడము, దీంట్లో నెంబర్స్, సెల్స్ ఫార్మెటింగ్, ఓకేనా, రోస్ కానీ కాలమ్స్ కానీ వీటి చేయడము, తర్వాత టైటిల్స్ ఇవ్వడము, స్ప్లిట్టింగ్ స్క్రీన్ రెండుగా చేయడం, ఫ్రీజింగ్, ఇవన్నీ కామన్గా ఇది ఆఫీస్ ఆటోమేషన్లో నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ ఆఫ్ ద డోపరింగ్ స్క్రీన్, పవర్ పాయింట్ దీనికి సంబంధించింది. ఓకేనా, దీంతో పాటుగా ఇంకా ఇక్కడ మనకి బ్రౌజ్, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్స్ ఏమేమి వాడతాము, గూగుల్ కానీ, ఫైర్ ఫ్యాక్స్ కానీ, మోజిల్లా కానీ, వీటిపైన మెయిల్ అకౌంట్ ఎలా తయారు చేయడం, ఇలాంటివన్నీ దీంట్లో అంటే ఎగ్జామ్లో వచ్చే విధంగా నేర్చుకుంటాం. జనరల్గా చాలామందికి చాలా వస్తాయి, తెలివితేటలు ఉంటాయి ఎవరికైనా, కానీ ఎగ్జామ్లో వచ్చే విధంగా మనం పోయిన సంవత్సరం పేపర్లను కూడా చూస్తే ఇది మనకు వస్తుంది. సో మీరు ఆఫీస్ ఆటోమేషన్ అనే కోర్సు కనుక నేర్చుకోగలిగితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఈ ఆఫీస్ ఆటోమేషన్ కోర్సు ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో, ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మీకు ఇస్తున్నాయో, నేను దాని గురించి ఒక వీడియో నేను సపరేట్గా చేస్తా. గ్రూప్ 4 ఉద్యోగాలకు ఇది తప్పనిసరి అనేటువంటి ఒక థంబ్నెయిల్తో ఇచ్చి అది నేను చేస్తే అక్కడ మీరు చూడండి. ఓకేనా, సో ఇందులో నేను ఇప్పుడు ఏం చేసిన అంటే ఆల్మోస్ట్ మీకు గ్రూప్ 4లో ఉండేటువంటి పోస్టులు అంటే ఏమేమి పోస్టులు ఉన్నాయి అంటే టైప్తో ఉన్నాయేంటి, నాన్ టైప్తో ఉన్నాయేంటి, అటు తర్వాత వచ్చేసి దీంట్లో కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటిది ఇది చెప్పినాను. క్వాలిఫికేషన్ డిగ్రీతో పాటు టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. అయ్యో నేను వేవి లేవు అప్లై చేయొచ్చా అంటే అది చాలా కష్టమండి. టెక్నికల్గా ఉండే వాటికి కంపల్సరీ అవుతున్నాయి, కానీ జూనియర్ అసిస్టెంట్ డైరెక్ట్గా ఉన్నాయి కదా, దీనికి మాత్రం ఇక్కడ ఏదో అడగలేదు. సో మస్ట్ హ్యావ్ దట్ బ్యాచులర్ అని చెప్పాడు. ఓకేనా, సో ఇవి మనం చూసుకోవాలి. ఎందుకైనా మంచిది మనకు టైపింగ్ కనుక నేర్చుకోగలిగితే, టైపింగ్ మనం సపరేట్గా నేర్చుకోకపోయినా కానీ
ఇప్పుడు ఏదైతే ఈ టెక్నికల్ ఇది మన స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తెలంగాణ ఏదైతే ఉందో ఇది కొన్ని ఇన్స్టిట్యూట్లకి ఈ ఆఫీస్ ఆటోమేషన్కి ఏమంటారు రికగ్నేషన్ ఇచ్చింది. అవి రాష్ట్ర వ్యాప్తంగా 33 మాత్రమే ఉన్నాయి. అందులో కనుక మీరు నేర్చుకుంటే అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు ప్రిపేర్ కావాలనుకుంటున్నారు, మీకు ఆల్రెడీ కంప్యూటర్ కోర్స్ వచ్చు, సర్టిఫికేట్ లేదు, ఇవన్నీ మీరు చేయగలరు. అయితే బయట ఇచ్చే ఈ PGDCA సర్టిఫికేట్ అవి ఇక్కడ చెల్లవండి. ఆ విషయం మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలే ఇక్కడ PGDCA సర్టిఫికేట్ తీసుకురండి, DTE సర్టిఫికేట్ తీసుకురండి, ఎక్కడ మనకు మెన్షన్ చేయలే. కరెక్ట్గా కావాల్సింది గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అన్నాడు. కాబట్టి నేను అందుకే ఆ సైట్ చెప్తున్నాను, టెక్నికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయగలిగేటువంటి ఈ టెక్నికల్ బోర్డు నుండి వచ్చిందే ఉండాలి. కాబట్టి ఇక్కడ టెక్నికల్ బోర్డ్ అనేది మామూలుగా మీరు ఓన్లీ టైప్ రైటింగ్ వరకు అంటేనేమో ఒక 300 చిల్లరనేమో మనకి ఇన్స్టిట్యూట్స్ అంటే 300 పైగా ఇన్స్టిట్యూట్స్ రికగ్నైజ్ ఉన్నాయి. కానీ ఆఫీస్ ఆటోమేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక లక్కీ ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ ఆటోమేషన్ నేర్పేటువంటి ఇన్స్టిట్యూట్లో కనుక మీరు జాయిన్ అవుతే అక్కడ టైప్ రైటింగ్ వస్తుంది, ఆఫీస్ ఆటోమేషన్ రెండు ఒకేసారి వస్తాయి. ప్లస్ అది మీరు ఎప్పుడంటే అప్పుడు ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ టైప్ రైటింగ్ అనేది ఎట్లా ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైప్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు జాయిన్ అయ్యి మీ ఎగ్జామ్ అయ్యేసరికంటే 8 నెలలు పడుతుంది. ఈలోపు ఈ పుణ్యకాలం వచ్చేసి గ్రూప్ నోటిఫికేషన్ వస్తుందేమో అని మీకు బాధ ఉంటుంది. అదే దాంట్లో అయితే ఇది ఈ ఆఫీస్ ఆటోమేషన్స్ ఇచ్చినటువంటి CCIC ఏదైతే రికగ్నైజ్డ్ ఉన్నాయో ఈ CCIC రికగ్నైజ్డ్ ఉన్నటువంటి దీంట్లో కనుక మీరు జాయిన్ అయిన తర్వాత 10 రోజులకే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు రాసుకోవచ్చు. సర్టిఫికేట్ డైరెక్ట్ వచ్చేసేది. ఇది వ్యాలిడ్ సర్టిఫికేట్ ప్లస్ టెక్నికల్ బోర్డు నుండి వచ్చింది. కాబట్టి CCIC నుండి పోతే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది కూడా మీరు మనసులో గుర్తుపెట్టుకొని నిర్ణయం తీసుకోండి. ఓకేనా? చాలామంది మన వాళ్ళు అడుగుతున్నారు, ఏదో ఆగమాగంగా యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉంటాయండి. సో ఉన్నది చూపించడం కాదు, అవసరం ఉన్నది చూపించాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఇంత రిస్క్ తీసుకొని ఇవన్నీ నేను మీకు చెప్పగలిగే ప్రయత్నం చేశాను. అయినా నేను ఇంకేదైనా పాయింట్ మిస్ అయి ఉండొచ్చు. మీరు అడిగితేనే నాకు ఇంకా బాగా తెలుస్తుంది. సో మీరు అలాంటి ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే అడగండి, దెన్ ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.